ఒక్కో రోజు మరీ చిరాగ్గా ఉంటుందండి. ఎందుకో మరి ఇవే పనులతో రొటీన్‌గా ఇంక వేరే ఏం లేదా లైఫ్‌లో ఇదే వండుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, ఊడ్చుకోవడం, ఐరన్ చేసుకోవడం, వాటిని మడత పెట్టుకోవడం, దాన్ని సర్ది పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఒకటి స్కూల్ పోతే ఇంకోటి ఇంట్లో ఉంటే దాన్ని చూసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన నుండి ఇంకా మళ్ళీ అలానే పనులు చదివించుకోవడం ఇదేనా ఇంక వేరే ఏం లేదా అని అనిపించినప్పుడు మా అమ్మ జీవితమో, మా అత్తమ్మ జీవితమో తలుచుకుంటానండి. మరి వాళ్ళు 16 ఇయర్స్‌లోనే పెళ్లి చేసుకొని 40 ఇయర్స్ తోడికోడళ్ళతో అత్తగారులతో ఎంత అనుభవించారో మేము ఇలా సింగిల్గా ఉంటూ కూడా ఇబ్బంది పడితే ఎలా అని మాత్రం నేను అనుకుంటాను. అలా అనుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది, నా లైఫే బెటర్ ఏమో అని. ఇంకా ఎన్ని అనుకున్నా కూడా లాభం ఏం లేదు కదా, మళ్ళీ నార్మల్గా రావాల్సిందే పిల్లల కోసం. ఇంకా అవన్నీ అయిపోయి నైట్ రొటీన్లోకి ఎగ్ దోశలు వేసాను మా ఆయన కోసం. అదే మామిడికాయ పప్పుతో ఎగ్ దోశలు తిన్నాడు. పిల్లల్ని ఆడించుకొని వచ్చేసరికి నాకు ఆకలి అయిపోయి ఆఫ్టర్నూన్ రైస్ ఉంటే తిన్నానండి. నాకు నైట్ దోశలు తినడం ఇష్టం ఉండదు. ఇంకా నా నైట్ రొటీన్ లియో గారితో ఎండ్ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. బాయ్.